Hello everyone, welcome to the session of Science and Technology. Friends, మనం ఈ మధ్య కాలంలో లాంచ్ వెహికల్స్ సంబంధించి ఒక ఫార్వర్డ్ స్టెప్ అనేది మనం చూసాం ఇండైరెక్ట్ గా. ఓకే, వెరీ రీసెంట్ గా మనం చూసినట్లయితే ప్రత్యేకంగా మన భారతదేశం రీయూజబుల్ లాంచ్ వెహికల్స్ ని డెవలప్ చేసేటువంటి ప్రాసెస్ లో ల్యాండింగ్ ఎక్స్పెరిమెంట్ 2 అనేటువంటి పేరుతో కర్ణాటకలోని చిత్రదుర్గ అనేటువంటి ఏరియా నుంచి అక్కడ ఉన్నటువంటి ఏరోనాటికల్ టెస్ట్ సెంటర్ నుంచి ప్రత్యేకంగా మనకి పుష్పక్ విమాన్ అనేటువంటి పేరుతో ల్యాండింగ్ ఎక్స్పెరిమెంట్ 2 అనేది కండక్ట్ చేసింది. ఎస్పెషల్లీ దానికి సంబంధించిన ఎక్స్పెరిమెంట్ మనం చూస్తే అవన్నీ రీయూజబుల్ లాంచ్ వెహికల్స్ కి సంబంధించిందని మనం అనుకోవాలి క్లియర్ గా. సో ఈ నేపథ్యంలో మనకి ఇక్కడ నుంచి క్వశ్చన్ ఎలా అడగొచ్చు అనేది నేను ఈ క్లాస్ ద్వారా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయనున్నాను. ఫ్రెండ్స్, జనరల్ గా మనకు ఉన్నటువంటి లాంచ్ వెహికల్స్ మనం చూస్తే ఒక పిఎస్ఎల్వి కానివ్వండి, ఓకే జిఎస్ఎల్వి కానివ్వండి, సో ఈవెన్ ఎస్ఎస్ఎల్వి కానివ్వండి, అదంతా డిఫరెంట్ స్టేజెస్ మాదిరి విడిపోతూ ఫైనల్ గా అది స్పేస్ లో డెబ్రీస్ గా మిగిలిపోవడమో లేదా ఎక్కడన్నా పడిపోవడమో, దట్ మీన్స్ ఓషన్స్ లో పడిపోవడమో జనరల్ గా మనం చూస్తూ ఉంటాం. ఒకసారి మనం శాటిలైట్ ని ప్లేస్ చేసిన తర్వాత మళ్ళీ వాటిని యూజ్ చేయడం అంటూ ఉండదు. బట్ ఇప్పుడు మన కాన్సెప్ట్ ఏంటంటే క్లియర్ గా మన ఇండియా యొక్క ఐడియా ఏంటంటే, సో ఒకసారి శాటిలైట్ ని ప్లేస్ చేసి ఓకే ఎక్కడ కావాలో ఆ ఏరియాలో ఆ లొకేషన్ లో ప్లేస్ చేసి మళ్ళీ తిరిగి భూమి మీదకి వచ్చేటట్లు ఇలా రీయూజబుల్ లాంచ్ వెహికల్స్ ని డిజైన్ చేయాలనేది మన ముందరున్నటువంటి లక్ష్యం అని అనుకోవచ్చు క్లియర్ గా మనం చూస్తే. సో ఇలాంటి టెక్నాలజీ అనేది ప్రెసెంట్ మనం చూస్తే నాసా వాళ్ళ దగ్గర ఉందని మనం చెప్పుకోవచ్చు. అఫ్ కోర్స్ యుఎస్ఏకి సంబంధించిన నాసా వాళ్ళ దగ్గర ఉంది. సో అఫ్ కోర్స్ యుఎస్ఏలోనే ప్రైవేట్ స్పేస్ ఏజెన్సీ అయినటువంటి ఎలన్ మస్క్ సంస్థ అయినటువంటి స్పేస్ ఎక్స్ సంస్థ దగ్గర కూడా ఫాల్కన్ 9 రాకెట్స్ అనేది కూడా సంవాట్ కొంతవరకు అవి కూడా రీయూజబుల్ లాంచ్ వెహికల్స్ లాంటివని మనం చెప్పుకోవచ్చు. వీటిని పేరులోనే ఉంది రీయూజబుల్ లాంచ్ వెహికల్స్, పునర్వినియోగ వాహక నౌకలు క్లియర్ గా. సో ఈ మధ్య కాలంలో ఆల్రెడీ 2023లో ఒక టెస్ట్ చేశారు. ఓకే, అది సేమ్ అక్కడే చిత్రదుర్గ రీజియన్ లో అక్కడ ఉన్నటువంటి ఏరోనాటికల్ టెస్ట్ సెంటర్ నుంచి బేసికల్ గా. అదేవిధంగా మళ్ళీ 2024లో ఓకే ఆల్మోస్ట్ 1 year అయిన తర్వాత మళ్ళీ ఓకే ల్యాండింగ్ ఎక్స్పెరిమెంట్ 2 అనేటువంటి నేమ్ తో కండక్ట్ చేయడం జరిగింది. ఓకే, ఈ నేపథ్యంలో ఒకసారి ఈ రీయూజబుల్ లాంచ్ వెహికల్స్ సంబంధించినటువంటి హిస్టరీని మనం చూస్తాం. ఓకే, ఈ ఎక్స్పెరిమెంట్ అనేది ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ అనేది మన ఇండియాలో ఎప్పుడు స్టార్ట్ అయింది, ప్రత్యేకంగా ఆ సంవత్సరం నుంచి నెక్స్ట్ మన టార్గెట్ ఏంది అనేది మనం చూడాలి. సో ఇక్కడ జనరల్ గా మన ఇండియాలో లాంచ్ వెహికల్స్ ఎవల్యూషన్ మనం చూస్తే ఫస్ట్ శాటిలైట్ లాంచ్ వెహికల్ 3 అనేది ఒకటి, తర్వాత మళ్ళీ అగ్మెంటెడ్ శాటిలైట్ లాంచ్ వెహికల్ అనేది ఒకటి, ఇది ఫస్ట్ జనరేషన్, ఇది సెకండ్ జనరేషన్, తర్వాత మనకి పిఎస్ఎల్వి ఓకే థర్డ్ జనరేషన్, తర్వాత మనకి ఓకే జిఎస్ఎల్వి వెహికల్స్. ఇదంతా ఎవల్యూషన్ ఆఫ్ లాంచ్ వెహికల్స్ ఇన్ ఇండియా అని అనుకోవచ్చు. ఓకే, ఉపగ్రహాలను ప్రవేశపెట్టేదానికి ఉపయోగించేటువంటి వాహక నౌకలకు సంబంధించి దాని చరిత్రను గనక మనం చూస్తే మన ఇండియాలో ఎప్పుడు 1980s లో మొట్టమొదటిగా మనం యూజ్ చేసినటువంటి ఆ లాంచ్ వెహికల్ ఏంటంటే SLV-3 అని మనం చెప్పొచ్చు. ఓకే, ఈ రెండు ESLV SLV-3 అనేది ఎక్స్పెరిమెంటల్ పర్పస్ కోసం అని అనుకోవచ్చు, పరిశోధనాత్మకంగా మనం అనుకోవచ్చు. తర్వాత ఓకే ఇది ఫస్ట్ జనరేషన్, ఇది సెకండ్ జనరేషన్, ఇది థర్డ్ జనరేషన్, ఇక్కడికి వచ్చేటప్పటికి GSLV అనేది 4th జనరేషన్ అంటున్నాం. ఈ మధ్య కాలంలో గనక మనం చూస్తే ఫ్రెండ్స్ ఇవి కూడా మనం డెవలప్ చేసాం, స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్స్. ఓకే, స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్స్. సో మనకి 500 కేజీల కంటే తక్కువ బరువు ఉన్నటువంటి ఉపగ్రహాలను స్మాల్ శాటిలైట్స్ కిందకి మనం కేటగరైజ్ చేయొచ్చు. సో వాటిని మోసుకెళ్లేదానికి ప్రత్యేకంగా ఈ మధ్య కాలంలో మనం అవి కూడా మనం డెవలప్ చేసాం, స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్. ఓకే, దానికి సంబంధించి ఓకే మనం క్లియర్ గా EOS-2 ఓకే EOS-2 అనేది EOS-7 అనేది ప్రయోగించాం. ఓకే, EOS-7 అనేది SSLV-D2 అనేటువంటి మిషన్ కిందకి మనం చూస్తే అది విజయవంతంగా మనం లాస్ట్ ఇయర్ మనం చూడొచ్చు క్లియర్ గా. ఎనీగా ఇవి కూడా మన దగ్గర ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. బట్ నెక్స్ట్ మన దగ్గర ఉన్నటువంటి మన టార్గెట్ ఏంటంటే, మనం అనుకున్నటువంటి టార్గెట్ ఏంటంటే ఓకే RLV అంటున్నాం, రీయూజబుల్ లాంచ్ వెహికల్స్. ఓకే, ఫ్యూచర్ లో వీటిని ఖచ్చితంగా మనం యూజ్ చేయనున్నాం అనేది మనం అనుకోవాలి, రీయూజబుల్ లాంచ్ వెహికల్. ఓకే, ఇక్కడ వరకు మనం ఆల్రెడీ డెవలప్ చేస్తున్నాం క్లియర్ గా, ఇక్కడ వరకు మనం ఆల్రెడీ డెవలప్ చేసాం. భవిష్యత్తులో ఇలాంటి పునర్వినియోగ వాహక నౌకలు అనేది ఉపయోగించాలనేది మన ముందరున్నటువంటి టార్గెట్. ఎందుకంటే దానివల్ల బెనిఫిట్ ఏంటంటే పేరులోనే ఉంది, ఓకే రీయూజబుల్ లాంచ్ వెహికల్. ఓకే, మెయిన్ ఖర్చు తగ్గుతుంది. ఓకే, మనకి లాంచ్ కాస్ట్ అనేది దాదాపుగా 80% రెడ్యూస్ అవుతుంది ఇలాంటివి గనక మనం ప్రయోగించినట్లయితే క్లియర్ గా. ఓకే, దీనికి సంబంధించి మనకి ప్రత్యేకంగా ఓకే RLV-TD
రీయూజబుల్ లాంచ్ వెహికల్ టెక్నాలజీ డిమాన్స్ట్రేషన్. ఓకే, టెక్నాలజీ డిమాన్స్ట్రేటర్ అనేటువంటి పేరుతో మనం చూస్తే ఇది ఒక ప్రోగ్రామ్ లాంటిది అనుకోండి, లేదా ఒక మిషన్ లాంటిది అనుకోండి. ఓకే, మిషన్ లాంటిది అనుకోండి, లేదా ఒక ప్రోగ్రామ్ లాంటిది. రీయూజబుల్ లాంచ్ వెహికల్స్ సంబంధించి ఒక ప్రోగ్రామ్ లాంటిది అనుకోండి. దాని పేరు ఏంటంటే RLVTD మిషన్ అంటున్నాం. ఓకే, ఇది దాదాపుగా 2016లో మనకు చూస్తే ఫస్ట్ మనకి హైపర్సోనిక్ ఫ్లైట్ ఎక్స్పెరిమెంట్ అనేది మనం చేసాం. సో దీన్ని మనం ఏమంటున్నాం, 2016లో మనకి ఈ మిషన్ కి సంబంధించి హైపర్సోనిక్ ఫ్లైట్ ఎక్స్పెరిమెంట్ అంటున్నాం. హైపర్సోనిక్ ఫ్లైట్ ఎక్స్పెరిమెంట్ క్లియర్లీ. సో దీని గురించి మనం చూస్తాం ఫ్రెండ్స్, హైపర్సోనిక్ ఫ్లైట్ ఎక్స్పెరిమెంట్. ఓకే, మళ్ళీ మనకి తర్వాత మనం చూడండి ల్యాండింగ్ ఎక్స్పెరిమెంట్ అనేటువంటి నేమ్ తో ఆల్రెడీ 1, రీసెంట్ గా 2 అంటున్నాం. ఇది వచ్చేసి మనకి 2023లో కండక్ట్ చేశారు, సేమ్ రీజియన్ లో. ఓకే, చిత్రదుర్గ రీజియన్ లో, క్లియర్ కర్ణాటకలో అంటున్నాం క్లియర్ గా. ఓకే, తర్వాత ల్యాండింగ్ ఎక్స్పెరిమెంట్ 2 అనేటువంటి పేరుతో ఇటీవల కాలంలో 2024లో మార్చిలో కండక్ట్ చేయడం జరిగింది క్లియర్ గా మనం చూస్తే. సో ఇక్కడ వరకు మనం ఆల్రెడీ డిమాన్స్ట్రేషన్ చేసాం క్లియర్ గా. ఓకే, సక్సెస్ఫుల్ గా ఇది వర్క్ అవుతుందని చూపించాం క్లియర్ గా మనం చూస్తే. తర్వాత మనకు చూస్తే రీఎంట్రీ ఎక్స్పెరిమెంట్ అనేది ఉంది. రీఎంట్రీ ఎక్స్పెరిమెంట్ అంటున్నాం. సో ఇది ఫస్ట్ లెవెల్ అనుకుంటే ఇది లెవెల్ 1, లెవెల్ 2 కేటగిరీ, లెవెల్ 3 కేటగిరీ కిందకి మనం చూస్తే రీఎంట్రీ ఎక్స్పెరిమెంట్ అంటున్నాం క్లియర్ గా. ఓకే, మళ్ళీ తిరిగి వచ్చే విధంగా దానికి సంబంధించి కూడా ఇలా స్టేజెస్ మాదిరి చేస్తున్నారు అనేది మనం గమనించాలి. ఒక్కొక్క స్టేజ్ లో వాటిని క్లియర్ గా మనం అబ్జర్వ్ చేస్తూ వాటిలో ఏమన్నా లోపాలు ఉన్నాయా, సో ఎక్కడ మనం చేంజెస్ చేయాలనేది చూసుకుంటూ ఇలా డెవలప్ చేస్తూ ఉన్నాం అనేది మనం గమనించాలి. ఇప్పుడు మనం 2024లో ఉన్నాం. ఖచ్చితంగా ఒక 2030-2032 నాటికి మనకి ఖచ్చితంగా మన ఇండియాలో రీయూజబుల్ లాంచ్ వెహికల్స్ అనేది మనం యూజ్ చేయబోతున్నాం అనేది గమనించాలి. సో ఇది మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏరియా అని మనం చెప్పాలి. ఓకే, ఇక్కడ చూడండి రీఎంట్రీ ఎక్స్పెరిమెంట్ అంటున్నాం. ఓకే, నెక్స్ట్ లెవెల్లో మనకు చూస్తే ప్రత్యేకంగా స్క్రామ్ జెట్ ప్రొపల్షన్ ఎక్స్పెరిమెంట్. చూడండి దీని పేరు మనకి స్క్రామ్ జెట్ ప్రొపల్షన్ ఎక్స్పెరిమెంట్. ఓకే, స్క్రామ్ జెట్ ప్రొపల్షన్ ఇంటిగ్రేషన్ అంటున్నాం క్లియర్ గా. ఇంటిగ్రేషన్ క్లియర్లీ. ఓకే, లాంచ్ వెహికల్ లేకి ఫైనల్ గా మనకి స్క్రామ్ జెట్ ని ఇంటిగ్రేట్ చేయాలన్నది ఫైనల్ గా మనం ఫైనల్ లెవెల్లో మనం చూడుకుంటున్నాం క్లియర్ గా. ఎనీహౌ ఈ RLVTD మిషన్ అనేది ఈ విధంగా ఒక స్టేజ్ నుంచి ఒక స్టేజ్ కి మూవ్ అవుతుంది మన దేశంలో అనేది మనం గమనించాలి. సో దీని యొక్క ప్రాసెస్ అనేది 2016లో స్టార్ట్ అయింది అని మనం అనుకోవాలి ఫ్రెండ్స్ క్లియర్ గా. ఓకే, ఫ్యూచర్ లో ఇది మరి స్క్రామ్ జెట్ ప్రొపల్షన్ ఇంటిగ్రేషన్ జరిగేంత వరకు ఇది అప్పుడప్పుడు మనకి న్యూస్ లో ఉంటూనే ఉంటుంది క్లియర్ గా మనం చూస్తే. ఓకే, వీటిని యూజ్ చేయడం వల్ల మెయిన్ మనకి కాస్ట్ అనేది 80% రిడ్యూస్ అవుతుంది. పైగా ఇలాంటివి 2 స్టేజ్ వెహికల్స్ అని మనం చెప్పుకోవచ్చు క్లియర్ గా మనం చూస్తే. సో ఇక్కడ చూస్తే మనకు చూడండి ఇక్కడ ల్యాండింగ్ ఎక్స్పెరిమెంట్ 1, ల్యాండింగ్ ఎక్స్పెరిమెంట్ 2. సో దీనికోసం ఈ మధ్య కాలంలో మనకి చినూక్ హెలికాప్టర్ ని యూజ్ చేయడం మనం చూడొచ్చు ప్రత్యేకంగా మనం చూస్తే. సో ఇక్కడ చూడండి ఇక్కడ పదాలు మనం అబ్జర్వ్ చేస్తే పదాలు చూడండి, హైపర్సోనిక్ ఫ్లైట్ ఎక్స్పెరిమెంట్ అంటున్నాం, ఇంకొకటి స్క్రామ్ జెట్ ప్రొపల్షన్ ఇంటిగ్రేషన్ అంటున్నాం. ఈ పదాలు మనకి ఎగ్జామినేషన్ లో చాలా చాలా ఇంపార్టెంట్ అని అనుకోవచ్చు. ఇక్కడ చూడండి మనకి ఎప్పుడైతే జనరల్ గా ఒక ఆబ్జెక్ట్ ని ఆబ్జెక్ట్ యొక్క స్పీడ్ ని గాలిలో ఏదైనా ఒక వస్తువు ప్రయాణిస్తూ ఉన్నట్లయితే దాని స్పీడ్ ని మనము ధ్వని వేగంతో మెజర్ చేయడానికి మనకి సౌండ్ స్పీడ్ తో మెజర్ చేయడానికి ఈ మ్యాక్ నెంబర్ అనేది మనం యూజ్ చేస్తుంటాం. మ్యాక్ నెంబర్ అంటే జనరల్ గా మ్యాక్ నెంబర్ ఇది ఒక రేషియో. ఆబ్జెక్ట్ స్పీడ్ ఇన్ ఎయిర్, అదే విధంగా మనం చూస్తే సౌండ్ స్పీడ్ ఇన్ ఎయిర్ అని అనుకోవచ్చు ప్రత్యేకంగా మనం చూస్తే. ధ్వని వేగంతో కంపేర్ చేసుకుంటే ధ్వని వేగంతో పోల్చి చూస్తే ఆ వస్తువు అనేది గాల్లో ఎంత వేగంతో ప్రయాణిస్తుందని చెప్పేదానికి ఈ మ్యాక్ నెంబర్ అనేది యూజ్ అవుతుందని మనం చెప్పుకోవాలి. సో ఇన్ కేస్ మ్యాక్ నెంబర్ గనక మనకి బిలో 1 గనక వస్తే అలాంటి వాటిని మనం ఏమనొచ్చు అంటే సబ్సోనిక్ వేగము అని మనం చెప్పాలి. బిలో 1 వస్తే సబ్సోనిక్ వేగం. అదేవిధంగా మ్యాక్ నెంబర్ గనక 1 నుంచి 5 మధ్యలో గనక ఉందనుకోండి అప్పుడు సూపర్ సోనిక్ వేగం అని మనం చెప్పుకోవాలి. సూపర్ సోనిక్. సో ఫైనల్ గా ఇక్కడ ఉన్నటువంటి పదానికి హైపర్ సోనిక్ అంటే మీనింగ్ ఏంటంటే మ్యాక్ నెంబర్ అనేది 5 కంటే ఎక్కువ ఉంటే అప్పటి నుంచి అది హైపర్ సోనిక్ స్పీడ్ అని మనం చెప్పుకోవచ్చు. అంటే అంత వేగంగా అది ప్రయాణించగలదు. హైపర్ సోనిక్ ఫ్లైట్ ఎక్స్పెరిమెంట్ ఆల్రెడీ శ్రీహరికోట నుంచి 2016లో మనం సక్సెస్ఫుల్ గా దీనికి సంబంధించిన ఎక్స్పెరిమెంట్ అనేది కండక్ట్ చేసాం. ఇది జస్ట్ లైక్ చూసేదానికి మీరు అబ్జర్వ్ చేస్తే
ఒక నార్మల్ ఏరోప్లేన్ అనేది ఎలా ఉంటుందో అదే విధంగా క్లియర్ గా మనం చూడొచ్చు. కాకపోతే దీనికి ఆటోనామస్ కంట్రోలింగ్ అనేది ఉండాలి, స్వయంగా దాని నియంత్రణ అనేది ఉండాలి. బేసికల్ గా ఆటోనామస్ కంట్రోల్ ఫెసిలిటీ అనేది ఉండాలి అనేది మెయిన్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాలి. అంటే మనం ఒకసారి దాన్ని ప్లేస్ చేసిన తర్వాత మనం ఆటోమేటికల్ గా అది మనం అనుకున్నటువంటి లొకేషన్ కి అది రాగలగాలి. క్లియర్ గా మనం చూస్తే అటోనామస్ కంట్రోలింగ్ ఫెసిలిటీ అంటున్నాం ఇండైరెక్ట్ గా మనం చూస్తే. జస్ట్ లైక్ ఇది ఒక ఏరోప్లాన్ మాదిరి ఉంటుంది అనేది మీరు గమనించాలి. దీనికి సంబంధించినటువంటి హైపర్సోనిక్ ఫ్లైట్ ఎక్స్పెరిమెంట్ అనేది మనం ఆల్రెడీ 2016లో దాన్ని కండక్ట్ చేసాం. ఎక్కడి నుంచి అంటే శ్రీహరికోట నుంచి మనం చెప్పుకోవచ్చు. బట్ ఇప్పుడు మనం ఎక్కడున్నాం అంటే ల్యాండింగ్ ఎక్స్పెరిమెంట్ దగ్గర ఉన్నాం. అది కర్ణాటకలోని చిత్రదుర్గ రీజియన్ లో ఉన్నటువంటి ఒక ఏరోనాటికల్ టెస్ట్ సెంటర్ నుంచి ప్రయోగించాం క్లియర్ గా. సో నెక్స్ట్ జరగబోయేది మనం చూస్తే రీ ఎంట్రీ ఎక్స్పెరిమెంట్ అంటున్నాం. తర్వాత ఫైనల్ గా మనం చూసినట్లయితే స్క్రామ్ జెట్ ప్రొపల్షన్ ఇంటిగ్రేషన్ అంటున్నాం. మీకు డౌట్ రావచ్చు, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ స్క్రామ్ జెట్? సో దీన్ని చూడండి, స్క్రామ్ జెట్ అంటే దీని అబ్రివేషన్ మనం చూస్తే సూపర్ సోనిక్ కంబషన్ రామ్ జెట్ అని మనం చెప్పాలి. దీని అబ్రివేషన్ సూపర్ సోనిక్ కంబషన్ రామ్ జెట్ అని మనం చెప్పాలి. సో వీటికి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే జనరల్ గా ఇవన్నీ మనకి ఎయిర్ బ్రీతింగ్ ప్రొపల్షన్ సిస్టమ్స్, ABPS. చూడండి, నేను ఈ వర్డ్ ఇక్కడ యూజ్ చేస్తున్నా, ఎయిర్ బ్రీతింగ్ ప్రొపల్షన్ సిస్టమ్. జనరల్ గా మనకు కావాల్సినటువంటి ఆక్సిజన్ ని సరౌండింగ్ నుంచి మన రెస్పిరేటరీ సిస్టమ్ అనేది తీసుకుంటూ ఉంటుంది. ఓకే, మనం ఏమి దాన్ని లోపల ఏం స్టోర్ చేసుకోము. ఓకే, కావాల్సినప్పుడు 24 hours మన బాడీలోకి కంటిన్యూగా ఆక్సిజన్ అనేది మూవ్ అవుతూ ఉంది. ఓకే, దాన్నే మనం బ్రీతింగ్ అంటున్నాం. ఇండైరెక్ట్ గా ఆక్సిజన్ అనేది మూవ్ అవుతుంది, కార్బన్ డైఆక్సైడ్ అనేది బయటకు వస్తుంది. ఓకే, ఇక్కడ చూడండి, జనరల్ గా ఓకే ఇంజన్ యొక్క మూవ్మెంట్స్ కి అవసరమైనటువంటి ఫ్యూయల్ బార్న్ అవ్వడానికి ఆక్సిడైజర్ అనేది అవసరం. సో ఆక్సిడైజర్, ఫ్యూయల్ ప్లస్ ఆక్సిడైజర్, దాన్నే ప్రొపల్లెంట్స్ అని మనం చెప్పుకోవచ్చు. బట్ ఇక్కడ ఉన్నటువంటి ఓకే జనరల్ గా అలా యూజ్ చేస్తుంటారు లాంచ్ వెహికల్స్ లో, ఫ్యూయల్ ప్లస్ ఆక్సిడైజర్ మిక్చర్ ని యూజ్ చేస్తారు, దాన్నే ప్రొపల్లెంట్ అని మనం చెప్పాలి ఇక్కడ. కాకపోతే దీనికి ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటంటే ఆక్సిడైజర్ ని మనం వీటి లోపల యూజ్ చేయాల్సిన అవసరం లేదు. దానికి అవసరమైనటువంటి లోపల ఉన్నటువంటి ఫ్యూయల్ కి అవసరమైనటువంటి ఆక్సిజన్ ని అట్మాస్ఫియర్ నుంచి తీసుకుంటూ ఉంటుంది, వాతావరణం నుంచి తీసుకుంటూ ఉంటుంది. అందుకే వాటిని ఏమనొచ్చు అంటే ఎయిర్ బ్రీతింగ్ ప్రొపల్షన్ సిస్టమ్ అంటున్నాం. సో ఎయిర్ బ్రీతింగ్ ప్రొపల్షన్ సిస్టమ్స్ లో ఆల్రెడీ మనకు చూస్తే చూడండి, మనకి ఆల్రెడీ ఇలాంటి ఒక స్టార్టింగ్ లెవెల్ మనం చూస్తే టర్బోజెట్ ఇంజన్స్ అని, అదే విధంగా మనకి రామ్ జెట్ ఇంజన్స్ అని మనం చూస్తూ ఉంటాం. ఓకే, స్టార్టింగ్ లెవెల్లో టర్బోజెట్ ఇంజన్, దానికంటే కొంత అడ్వాన్స్డ్ వర్షన్ వచ్చేసి రామ్ జెట్ అంటున్నాం. బట్ ఇక్కడ చూడండి, ఈ పేరు చూడండి, ఇది కూడా రామ్ జెట్టే. కాకపోతే దీనికి ముందర క్లియర్ గా మనం చూడండి సూపర్ సోనిక్ కంబషన్ రామ్ జెట్ అంటున్నాం. జనరల్ గా టర్బోజెట్, రామ్ జెట్, సూపర్ సోనిక్ కంబషన్ సంబంధించిన రామ్ జెట్ అంటే స్క్రామ్ జెట్ అనేది ఇవన్నీ ఎయిర్ బ్రీతింగ్ ప్రొపల్షన్ సిస్టమ్. వాటికి అవసరమైనటువంటి ఆక్సిడైజర్ ని అంటే ఆక్సిజన్ ని వాతావరణం నుంచి శోషించుకుంటూ ఉంటాయి. అందుకే వాటిని ఏమని పిలవాలంటే ఎయిర్ బ్రీతింగ్ ప్రొపల్షన్ సిస్టమ్స్ అని మనం చెప్పుకోవచ్చు. సో ఇలాంటి వాటిని ఇంటిగ్రేట్ చేయడం వల్ల, స్క్రామ్ జెట్ ఇంజన్ ఇంటిగ్రేట్ చేయడం వల్ల వచ్చేటువంటి స్పెషాలిటీ ఏంటంటే మెయిన్ ఇలా అది ఎయిర్ బ్రీతింగ్ ప్రొపల్షన్ సిస్టమ్ అంటున్నాం. అంటే ఆక్సిడైజర్ ని మనం ప్లేస్ చేయాల్సిన అవసరమే లేదు. అంతేకాకుండా మెయిన్ ఈ హైపర్సోనిక్ స్పీడ్ తో అది మూవ్ చేయగలదు. ఇలాంటి వెహికల్స్ ని ఈ స్క్రామ్ జెట్ ఇంజన్ ని మనం యూజ్ చేయడం వల్ల ఆక్సిడైజర్ తో పని లేకుండా వాటిని మనం ఓకే హైపర్సోనిక్ వేగంతో మూవ్ చేసేదానికి పాసిబిలిటీ ఉంది. ఈ టెక్నాలజీ కూడా మన ఇండియా స్క్రామ్ జెట్ ఇంజన్ ని కూడా 2016లోనే విజయవంతంగా ప్రయోగించింది. ఇండిజినస్ టెక్నాలజీ, స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసినటువంటి ఒక స్క్రామ్ జెట్ ఇంజన్ ని మనం ఆల్రెడీ 2016లోనే సక్సెస్ఫుల్ గా ప్రయోగించాం. ఈ విషయంలో భారతదేశం యొక్క స్థానం ప్రపంచ దేశాలతో కంపేర్ చేస్తే 4వ స్థానంలో ఉంది ఫ్రెండ్స్ క్లియర్ గా. ఓకే, సో ఇవన్నీ చూడండి. 2014 గనక మీరు చూస్తే క్రయోజెనిక్ ఇంజన్, ఈ రోజు మీరు వినేమంటారు ఓకే GSLV వెహికల్స్ ఇక్కడ ఉన్నాయి కదా, GSLV వెహికల్స్, అందులో ఉన్నటువంటి అప్పర్ స్టేజ్, థర్డ్ స్టేజ్ ని మనం అప్పర్ క్రయోజెనిక్ ఇంజన్ అంటున్నాం.
క్రయోజెనిక్ ఇంజన్ అంటే ఏం లేదు, అక్కడ మెయిన్ లిక్విడ్ హైడ్రోజన్ లిక్విడ్ ఆక్సిజన్ అనేది ప్రధానంగా యూజ్ చేస్తారు. అంటే ప్రొపెల్లెన్స్ అనేది లిక్విడ్ హైడ్రోజన్ లిక్విడ్ ఆక్సిజన్ అనేది యూజ్ చేస్తారు. వాటినే మనం క్రయోజెనిక్ ఇంజన్ అని మనం చెప్పుకోవచ్చు. దాని టెంపరేచర్స్ అనేది -150 కంటే బిలో టెంపరేచర్స్ మెయింటైన్ అవుతుంటాయి కాబట్టి వాటిని క్రయోజెనిక్ ఇంజన్ అంటున్నాం. లిక్విడ్ హైడ్రోజన్ అంటే -252 డిగ్రీ సెల్సియస్ దగ్గర ఉంటుంది. లిక్విడ్ ఆక్సిజన్ అంటే -283 డిగ్రీ సెల్సియస్ దగ్గర ఉంటుంది. అలా అవి ద్రవ రూపంలో ఉండడం వల్ల వాటి మధ్య రియాక్టివిటీ అనేది చాలా ఇంటెన్సిటీగా ఉంటుంది. అందుకోసమే ఓకే క్రయోజెనిక్ ఇంజన్ యూజ్ చేయడం వల్ల దాని యొక్క జిఎస్ఎల్వి యొక్క సామర్థ్యం అనేది పెరుగుతుంది అనేది మనం గమనించవచ్చు. దాన్ని కూడా మనం ఇండిజినస్ గా డెవలప్ చేసాం. ఇంతకు ముందు మన దగ్గర లేదు బేసికల్ గా, బట్ 2014లో ప్రపంచానికి మనం తెలియజేసాం. అది కూడా మా ఓన్ టెక్నాలజీతో మేము డెవలప్ చేసుకున్నామని. ఆ విషయంలో మన భారతదేశం 6th ప్లేస్ లో ఉంది. అది కూడా 2014లో విజయవంతంగా మనం టెస్ట్ చేసాం. క్రయోజెనిక్ ఇంజన్ అంటున్నాం క్లియర్లీ. అదేవిధంగా స్క్రామ్జెట్ ఇంజన్ చూడండి, మనం ఇండియా అనేది 4th ప్లేస్ లో ఉందంటే అది ఎంత లిమిటెడ్ గా ఉందో మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇండిజినస్ సాంకేతిక ఓకే దట్ మీన్స్ ఇండిజినస్ టెక్నాలజీతో ప్రయోగించినటువంటి స్క్రామ్జెట్ ఇంజన్ విషయంలో ఇండియా అనేది 4th ప్లేస్ లో ఉంది. ఈ స్క్రామ్జెట్ ఇంజన్ క్రయోజెనిక్ ఇంజన్ అనేది లాంచ్ వెహికల్స్ డిజైన్ లోనే కాదు, మిజైల్స్ క్షిపణి తయారీలో కూడా యూజ్ చేయొచ్చు అనేది మీరు గమనించాలి ప్రత్యేకంగా. సో వీటి వల్ల చాలా అడ్వాంటేజెస్ అనేది ఉన్నాయనేది గమనించాలి ఫ్రెండ్స్ క్లియర్లీ. ఇది ఓవరాల్ గా మనకి RLV-TD మిషన్ అంటే ఈ విధంగా ఉంటుంది అనేది ఓవరాల్ గా దీని బ్యాక్గ్రౌండ్ తో పాటు మనం తెలుసుకోవాలి ఫ్రెండ్స్ క్లియర్. ఓకే సో చూడండి, మనం ఫస్ట్ మన ఇండియాలో లాంచ్ వెహికల్స్ అనేది ఇలా డెవలప్ అవుతూ వచ్చానని చెప్పా. ఓకే ఎప్పుడు మనకి 1980లో SLV-3, తర్వాత 1987లో ASLV, తర్వాత 1993లో PSLV, తర్వాత 2003లో ఓకే GSLV అంటున్నాం. మళ్ళీ లేటెస్ట్ గా మనకి 2023లో మనం విజయవంతంగా SSLV ఓకే స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్స్ ని ప్రయోగించాం. ఫ్యూచర్ లో మనకి అప్కమింగ్ ఓకే 10 years లో మనం ముందర ఓకే క్లియర్ గా మనం చూస్తే RLV మిషన్ అనేది ఒకటి ఉంది క్లియర్ గా. రీయూజబుల్ లాంచ్ వెహికల్ టెక్నాలజీ డిమాన్స్ట్రేటర్ ఇండైరెక్ట్ గా దానికి సంబంధించినటువంటి ప్రోగ్రామ్ లేదా మిషన్ అంటున్నాం. దానికి సంబంధించినటువంటి కాంపోనెంట్స్ అనేది ఇలా ఉన్నాయి. ఫస్ట్ హైపర్సోనిక్ ఫ్లైట్ అంటున్నాం, అది 2016లో. తర్వాత ఈ మధ్య కాలంలో ల్యాండింగ్ ఎక్స్పెరిమెంట్ క్లియర్ గా చూడండి, ల్యాండింగ్ మిషన్ అంటున్నాం. ఈ మధ్య కాలంలో మనం ప్రయోగించింది క్లియర్ గా మనం చూస్తే ల్యాండింగ్ ఎక్స్పెరిమెంట్ 1 అనేది జరిగింది, ల్యాండింగ్ ఎక్స్పెరిమెంట్ 2 అనేది జరిగింది. తర్వాత రీ ఎంట్రీ ఎక్స్పెరిమెంట్ అంటున్నాం. ఫైనల్ గా మనం చూసినట్లయితే ఫైనల్ గా స్క్రామ్జెట్ ప్రొపల్షన్ ఇంటిగ్రేషన్ అంటున్నాం క్లియర్ గా. ఇది ఓవరాల్ గా మనకి ఈ RLV-TD మిషన్ గురించి మీరు గమనించాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది న్యూస్ లో ఉంటుంది కాబట్టి అప్పుడప్పుడు దీని మీద రేపు మనకి ఖచ్చితంగా ఎగ్జామినేషన్ లో బిట్ అనేది డిజైన్ చేసి ఇవ్వచ్చు కాబట్టి నేను ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.